వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. సో ఎప్పుడైతే యూపీఎస్సీ నోటిఫికేషన్ అంటే అప్లై చేసుకోవచ్చు అని స్టార్ట్ అయిందో, అప్లికేషన్ స్టార్ట్ అయ్యాయో, లాట్ ఆఫ్ ఈమెయిల్స్ అనమాట. అక్క మేము గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నాము, ఇప్పుడు మేము యూపీఎస్సీకి అప్లై చేస్తే మేము ఎగ్జామ్ రాయగలమా, అండ్ ఎగ్జామ్ అయిపోయిన వెంటనే నోటిఫికేషన్ వస్తే మేము నెక్స్ట్ గ్రూప్ 1కి ప్రిపేర్ అవ్వగలమా, అసలు రెండింటిని ప్యారలల్గా బ్యాలెన్స్ చేయొచ్చా, అండ్ గ్రూప్ 1 రాసుకుంటే గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వచ్చా అని లాట్ ఆఫ్ ఈమెయిల్స్ అనమాట. ఈ యూపీఎస్సీ ఎప్పుడైతే సీన్లోకి వచ్చిందో అప్పటి నుంచి ఇంకా ప్లెంటీ ఆఫ్ ఈమెయిల్స్ వస్తున్నాయి. సో మీ అందరికీ కలిపి ఈరోజు ఈ వీడియోలో కరెక్ట్ ఆన్సర్ అయితే వస్తుంది. వీడియోని చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే చివరిలో వెళ్ళేటప్పుడు ఒక లైక్ చేసి వెళ్ళండి. అయితే ఫస్ట్ థింగ్, అందరికి ఒక డైలమా ఏంటిదంటే, ఒక రకమైన డౌట్, యూపీఎస్సీకి ప్రిపేర్ అయితే యూపీఎస్సీకే ప్రిపేర్ అవ్వాలి, గ్రూప్ 1కి ప్రిపేర్ అయితే గ్రూప్ 1నే ప్రిపేర్ అవ్వాలి, ఇట్లా అనుకుంటా ఉన్నారు. నేను గ్రూప్ 2 గురించి మాట్లాడట్లేను, ఎందుకంటే నేను దాని గురించి కూడా తర్వాత మాట్లాడతాను. కాకపోతే ప్రజెంట్ ఇప్పుడు యూపీఎస్సీయా గ్రూప్ 1 ఇట్లుంది. ఫస్ట్ ఉన్న డౌట్ ఏంటిదంటే, యూపీఎస్సీకి ఇప్పుడు మీరు అప్లై చేసుకోండి. అక్క నేను కొంచెం స్ట్రిక్ట్, నేను ఇంతవరకు ఎన్సీఆర్టీలు బాగా చదివిన, గ్రూప్ 1కి ప్రిపేర్ అయినా, 2 సార్లు కాదు 3 సార్లు రాసిన, మన మెయిన్స్ కూడా రాసినాను అనుకునే వాళ్ళు కళ్ళు మూసుకొని యూపీఎస్సీ అప్లై చేయండి. లాస్ట్ డేట్ వచ్చే వరకు వెయిట్ చేయకండి, అప్లై చేయండి. మీరు అప్లై చేస్తూ ప్రిపేర్ అయిపోండి. నేను బుక్ లిస్ట్ చాలా మంచిగా చెప్పిన, బుక్ లిస్ట్ 2-3 సార్లు చెప్పిన, అడిగిన ప్రతిసారి చెప్పిన. కొత్త సబ్స్క్రైబర్స్ వచ్చిన ప్రతిసారి ఓల్డ్ వీడియోస్ వాళ్ళు చూడడం ఇష్టం లేదేమో ఏమో కొత్తగా మళ్ళీ వీడియోస్ పెట్టిన, ఇవి మాత్రమే చదవండి, ఈ బుక్స్ మాత్రమే చదవండి అని చెప్పేసి బుక్స్తో సహా చూపించాను. నా దగ్గర ఏమేమి బుక్స్ ఉన్నాయి, అండ్ ఏ బుక్స్ని మనం కొనాలి, ఏ బుక్స్ని కొనకుండా మనం ఆన్లైన్లో చదువుకోవచ్చు అని ఫ్రీ యాప్స్ కూడా నేను చాలా చెప్పిన, ఎన్సీఆర్టీ యాప్స్ అవి. సో అవి తీసుకొని అవి చదువుకోండి. ఇప్పుడు మనం జనవరిలో ఉన్నాము. సో జనవరి ఎండింగ్ అయినప్పటికీ ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే ఒక 1-2 వీక్స్. సో సరిపోతే సఫిషియంట్. కాకపోతే ఏంటిదంటే, ఇంకా మెయిన్స్ రాయాలి అని అనుకునే వాళ్ళకి మాత్రం ఈ టైంలో చదివి ఇది క్లియర్ చేసి మెయిన్స్ కొంచెం కష్టం. కాకపోతే లేదక్క మేము ఒకసారి చూస్తాము, మా నాలెడ్జ్ని మేము ట్రై చేస్తాము అనేసి అనుకుంటే ఓకే. అండ్ దట్టు జీరో నాలెడ్జ్ మాత్రం అస్సలు ట్రై చేయకండి, అటెంప్ట్స్ వేస్ట్ చేసుకోకండి. నిన్నటి వీడియోలో నేను అదే చెప్పాను. నేను అట్లా లాస్ చేసుకున్నాను, ఒక 1 అటెంప్ట్ నాది అట్లా లాస్ అయిపోయింది. సో అందుకని ఏదో తెలుసుకొని చూద్దాము, అంటే ఎట్లుంటుందో చూద్దామని చెప్పేసి ఫస్ట్ అటెంప్ట్ ఇచ్చిన, అది ఇవ్వకపోయి ఉన్నా కూడా సెట్ కాదు, లేదండి నాది వేరే విషయము. సో మొత్తానికి ఏంటిదంటే, మనకు అప్లై చేసుకోండి, చదువుకోండి, ప్యారలల్గా టెస్ట్ సిరీస్లు కూడా రాయండి. సీసాట్ అయితే ఎవ్రీ ఇయర్ చాలా టఫ్ వస్తుంది, అండ్ అదే గేమ్ చేంజర్ అవుతుంది. జనరల్ స్టడీస్లో మార్క్స్ గెయిన్ చేస్తున్నాం, కానీ సీసాట్లో మాత్రం గెయిన్ చేయలేకపోతున్నాము. అదొకటి గుర్తుపెట్టుకోండి. అంటే కరెంట్ అఫైర్స్ని మాత్రం అస్సలు చులకనగా చూడొద్దు. కరెంట్ అఫైర్స్ నుంచే బిట్స్ పడతాయి. కరెంట్ అఫైర్స్లో ఏ టాపిక్ వస్తుందో, హిస్టరీలో ఏదైనా కరెంట్ అఫైర్ బిట్టు పడిందంటే దానికి స్టాటిక్ డేటా అడుగుతున్నాడు. సో అట్లా పాయింట్ ఆఫ్ వ్యూలో చదవండి. సో దిస్ ఈజ్ అబౌట్ యూపీఎస్సీ అనమాట. యూపీఎస్సీ మనకు ప్రిలిమ్స్ వచ్చేసి May 22 ఉంది. ఇక్కడ డౌట్ స్టార్ట్. ఇప్పుడు ఇక్కడ వరకు May 22 వరకు, అంటే ఎగ్జామ్ రాసే ముందు వరకు మీరు గ్రూప్ 1 అన్న ఆలోచన పెట్టుకోకుండా మీరు చదువుకుంటూ వెళ్ళిపోండి. ఎందుకు అట్లా చెప్తున్నానంటే, ఇక్కడ మీరు మొత్తము స్టేట్ అక్కడ చదవట్లేరు, కాకపోతే మన ఇండియాకి సంబంధించిన ప్రతి ఒక్క సబ్జెక్ట్ని ఇక్కడ మీరు టచ్ చేస్తున్నారు. ఇప్పుడు May 22 మీరు ప్రిలిమ్స్ రాస్తారు. రాసిన తర్వాత అంటే మనకు June 1 కల్లా దీని రిజల్ట్స్ తెలిసిపోతే అప్పుడు మీరు ఏం చేస్తారంటే, దీని రిజల్ట్స్ వచ్చి ఈ గ్యాప్లో మీరు టైం వేస్ట్ చేసుకోకుండా కీ చూసుకుంటే మీకు తెలిసిపోతుంది. సీసాట్లో మంచి మార్క్స్ వచ్చేసి, అంటే ఒక 67 పైన వచ్చి, జనరల్ స్టడీస్లో ఒక 85 అబోవ్ వచ్చినాయి అనుకోండి, యు ఆర్ ఇన్ సేఫ్ జోన్. మీరు మెయిన్స్కి స్టార్ట్ చేసేసుకోవచ్చు. ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోండి, ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ స్టార్ట్ చేసుకోండి. అంటే ఇన్ కేస్ మెయిన్స్ మాకు ఆల్రెడీ ఆప్షనల్ మీద పట్టు ఉంది, మేము మిగతా అన్ని సబ్జెక్ట్స్ మీద ఓకే కొద్ది గొప్ప నాలెడ్జ్ ఉంది అని అంటే టెస్ట్ సిరీస్లు తీసుకొని ఆన్సర్స్ మాత్రం ప్రాక్టీస్ చేయాల్సిందే. యూపీఎస్సీలో గ్రూప్ 1లో లాగా నేను మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయకుండా కూడా నేను రాసొస్తానంటే కుదరదు. ఎందుకంటే ఇక్కడ మనం 15 క్వశ్చన్స్ రాస్తాము, అక్కడ మనం 20 క్వశ్చన్స్ రాయాలి, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ క్వశ్చన్ చదవడానికి నీకు చాలా టైం పడుతుంది. మనకు గ్రూప్ 1లో సింగిల్ లైన్ క్వశ్చన్స్ వచ్చినాయి కాబట్టి కొన్ని మనం రాయగలిగినాం, నేను కూడా అంతే. కానీ యూపీఎస్సీలో అట్లా కాదు, నువ్వు ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి నీకు చాలా టైం టేకింగ్. అంటే పేపర్ 4, జనరల్ స్టడీస్ పేపర్ 4 లాంటివి చాలా హెక్టిక్ ఉంటాయి. సో మస్ట్ అండ్ షుడ్గా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ చేయాల్సిందే. సో ఇట్లా వెళ్ళిపోండి. నెక్స్ట్ మనకు మేలో నోటిఫికేషన్ వస్తుంది గ్రూప్ 1, అండ్ దట్ టు 450 అబోవ్ అని చెప్పేసి అంటున్నారు. అది వాస్తవమే కావచ్చు. 450 అబోవ్ అంటే అది సెకండ్ హైయెస్ట్, 563 తర్వాత ఇదే మంచి హైయెస్ట్. నేను 200 పోస్టులే ఉంటాయేమో అనుకున్నాను, కానీ ఆల్రెడీ అనౌన్స్ చేశారు, అండ్ మనకు చైర్మన్ గారు కూడా చెప్పారు కాబట్టి అది నమ్మవచ్చు. 450 అబోవ్ ఉన్నాయి కాబట్టి మంచి ఛాన్సెస్ ఆర్ దేర్. ఇన్ కేస్ ఈసారి పోతే మనం మళ్ళీ ట్రై చేయొచ్చు. అండ్ దిస్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి నెక్స్ట్ టైం మనకు కొంచెం ఈజీ అవుతుంది. అండ్ నోట్స్ కూడా రెడీగా ప్రిపేర్ చేసుకొని ఉన్నాం కాబట్టి అప్పటికి మనకు పెద్ద ప్రాబ్లం ఉండదు. సో మనకు నోటిఫికేషన్ మేలో వస్తుంది అని అన్నారు, ఇంకా మేలో రాలేదు. అంటే
మనకు మే మంత్ రాలేదు, నోటిఫికేషన్ ఇంకా వస్తుంది అని చెప్పేసి కూడా ఏమంటారు, అక్కడ దాకా వెళ్తేనే వస్తుంది అనేది తెలుస్తుంది మనకు. నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఎగ్జామ్ ఉంటుందా? నోటిఫికేషన్ వస్తుంది అని అంటే దానికి ఏదో అప్లికేషన్ డేట్ పెడతాడు, డేట్ ఇచ్చిన తర్వాత మినిమం 2 to 3 months గ్యాప్ అయితే ఉంటుంది. సో మనకి ఎప్పుడు ఉండొచ్చు, మేబీ మే అనుకుంటే జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్లో ఉండొచ్చు గ్రూప్ 1 ప్రిలిమ్స్. సో లాట్ ఆఫ్ గ్యాప్ ఉంది మనకు. ప్రిలిమ్స్, యూపీఎస్సీ ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత పాస్ అయితే మీరు నెక్స్ట్ యూపీఎస్సీకి వెళ్ళిపోండి. అసలు ఇంకా ఆలోచించాల్సిన పనే లేదు. దానికి దీనికి అసలు ఎక్కడ పొంతనే లేదు, కలుస్తలేదు కదా. టైం సీక్వెన్స్ కానీ గ్యాప్స్ కానీ ఇవి కనిపిస్తలేవు కదా. మీరు ఎందుకు వరి అవుతున్నారు? గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలంటే యూపీఎస్సీ అడ్డం వస్తుంది, యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నా గ్రూప్ 1 ప్రిపేర్ కాలేను అన్న ఛాన్సే లేదు కదా నార్మల్గా. సో అట్లా నేనైతే ఇట్లానే ప్లాన్ చేసుకునేదాన్ని. సో ఇప్పుడు నెక్స్ట్ గ్రూప్ 1 అనేటువంటిది అప్పుడు ఉంది. ఇప్పుడు మీరు ఏంటిది, ఇప్పుడు ఒకవేళ యూపీఎస్సీ ప్రిలిమ్స్ పోతుంది, ఒకవేళ బ్యాడ్ ఛాన్సెస్లో పోతుంది, నెగిటివ్ కేసులో పోయింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు మళ్ళీ గ్రూప్ 1 మీద కూర్చుంటారు. ఓకేనా? గ్రూప్ 1 మీద కూర్చొని దాని యొక్క ప్రిలిమ్స్ సిలబస్కి ఉన్నటువంటి అన్నీ మీరు నేర్చుకుంటారు, ఇంక్లూడింగ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్. అప్పుడు కూడా మెయిన్స్కి సంబంధించిన డేటాని గ్యాదర్ చేస్తూ రాయాలి, డైలీ ఒక ఎస్ఐ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో ఇట్లా అనమాట. మనకు సెప్టెంబర్లో మేబీ ప్రిలిమ్స్ వచ్చిందనుకో, ఒకవేళ నువ్వు ఇది కూడా అప్పుడు మెయిన్స్ అప్పుడు కొంచెం కష్టమవుతుంది. ఎప్పుడు ఇది మెయిన్స్ అయిపోతుంది. ఇది మెయిన్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీరు ఇది పాస్ అయ్యి ఇది కూడా మెయిన్స్ రాసేసి నెక్స్ట్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ కూడా రాసి అది కూడా పాస్ అయినారు అనుకోండి, తర్వాత యూపీఎస్సీ వాళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు. సో అప్పుడు మనకు మెయిన్స్లో ఇబ్బంది అవుతుంది. సో అక్కడ ప్రాబ్లం వస్తుంది అని చెప్పేసి నేను చెప్తున్నాను. ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్ బాగా రాసి ఇంటర్వ్యూలో మనకు కాల్ వస్తుంది అని అనుకునే వాళ్ళు, అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిలిమ్స్ పాస్ అయినాము, మెయిన్స్ కూడా అంటే అక్కడ డేట్స్ అనేటువంటి అక్కడ కొంచెం ప్రాబ్లం వస్తుంది. సో మీరే ఆలోచించుకోండి. ఎందుకు చెప్తానని చెప్పేసి ఇక్కడ దాకా చెప్పి వదిలేసిన అంటే, ఇది పాస్ అయ్యి అది పాస్ అయ్యి ఈ స్టేజ్లో ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు, చాలా తక్కువ మంది ఉంటారు. సో మేబీ ఇక్కడ ప్రిలిమ్స్ పాస్ అయ్యి ఇక్కడ మెయిన్స్ పాస్ అయ్యి మళ్ళీ ఇక్కడ ప్రిలిమ్స్ పాస్ అయ్యి ఇక్కడ మెయిన్స్కి చాలా తక్కువ మంది ఉంటారు. ఇట్లాంటి సిచ్యువేషన్ అసలు అక్కడ అవ్వదు. సో నో నీడ్ టు వరీ. అసలు ఈ టైం లైన్స్ అయితే అసలు నీకు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నప్పుడు గ్రూప్ 1 అనేటువంటిది అడ్డంకి కానే కాదు. ఎందుకంటే 2023లో అప్పుడు యూపీఎస్సీకి గ్రూప్ 1కి పెద్ద క్లాషే వచ్చింది. అప్పుడు వెంటనే యూపీఎస్సీ గ్రూప్ 1 అయ్యేసరికి అప్పుడు నిజంగా నాకు అసలు మేబీ ఆ టైంలో అటెంప్ట్ పోవడానికి కూడా ఇదే రీజన్ కావచ్చు. ఆ స్ట్రెస్ ఇటు మళ్ళీ వెంటనే గ్రూప్ 4 ఎగ్జామ్ ఉండే. సో అప్పుడు ప్రాబ్లం వచ్చింది. 2023లో ఆ ప్రాబ్లం వచ్చింది. 2025లో యూపీఎస్సీకి ప్రాబ్లం రాదు, గ్రూప్ 1 రాసే వాళ్ళకి ప్రాబ్లం రాదు. నేను చెప్పింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. టర్మినాలజీ ఇంకా కొంతమంది అయితే అక్క మీ వల్లనే మేము టర్మినాలజీ నేర్చుకుంటున్నాం, ఓకే ఈ ఎగ్జామ్లో ఈ ఫేసెస్ ఉంటాయా, ఇట్లుంటుందా అట్లుంటుందా అని చెప్పేసి అంటున్నారు. నిజంగా నేను నేను అంటే నార్మల్గా తెలుగులోనే మాట్లాడుతున్నప్పటికీ కొంతమందికి ఈవెన్ దో వాళ్ళు ప్రిపరేషన్లో ఉన్నప్పటికీ కొంతమందికి అర్థం కావట్లేదంట. నిజంగా నేను చెప్పేది మీకు అర్థం అవ్వట్లేదా? నేను ఏం చెప్పాలనుకుంటున్నానో, ఏం మీకు డెలివర్ చేయాలనుకుంటున్నానో మెసేజ్ కానీ మీకు చెప్పాలటువంటి కమెంట్స్కి ఆన్సర్స్ మీకు అర్థం కావట్లేదా అండి? అదొకటి చెప్పండి, అసలు నాకు తెలుసుకోవాలని ఉంది. ఇప్పుడు మీకు అర్థమైందా? మీరు అడిగారు అక్క యూపీఎస్సీ ఉంది, గ్రూప్ 1 ఉంది, రెండు చదివితే 2 పడల మీద 2 కాళ్ళు వేసాను అంటున్నారు మా ఇంట్లో వాళ్ళు. దేనికి ప్రిపేర్ అవ్వాలి అని అంటున్నారు, ఏం చెప్పాలక్క అని మీరు అన్నారు కాబట్టి చెప్తున్నా. యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యేటప్పుడు యూపీఎస్సీ వెళ్ళండి, ప్రిపేర్ అవ్వండి, ఈ టైంలో గ్రూప్ 1 గురించి ఆలోచించకండి. అంటిల్ అండ్ అన్లెస్ నోటిఫికేషన్ వచ్చే టైంకి మీకు యూపీఎస్సీ కూడా ప్రిలిమ్స్ అయిపోతుంది కదా, అప్పుడు తెలిసిపోతుంది కదా ప్రిలిమ్స్ మనం పాస్ అవుతామా కామా అని చెప్పేసి. మీరు అప్పుడు ప్రిలిమ్స్ పాస్ అయితే అప్పుడు మీకు ఎట్లా అమ్మో ఏం చేయాలని అప్పుడు అనిపిస్తుంది. అప్పటికి కూడా మీరు ఏం వరీ అవ్వద్దు. ఇదేంటిదంటే ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. కానీ మనకు గ్రూప్ 1 నోటిఫికేషన్ పడి ఆ ఎగ్జామ్ ఏ టైంలో పడేది అనేటువంటిది అది నాట్ కన్ఫర్మ్డ్ ఎట్, అది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కాబట్టి మీరు దాని గురించి బాధపడకండి. జరుగుతుందా జరగదా అనే దాని గురించి మీరు ఆలోచిస్తున్నారు, కన్ఫామ్గా జరుగుతుంది అన్న దాని గురించి మీరు ఆలోచించట్లేరు. నేను ఇదే చెప్పాలనుకున్నా మీకు. ఓకేనా? మీరు యూపీఎస్సీకి వెళ్ళిపోండి, గ్రూప్ 1 పడ్డప్పుడు అప్పుడు చూద్దాం. లేదక్క నాకు అసలు యూపీఎస్సీ రాదు, నేను గ్రూప్ 1కే జాయిన్ అయితే, నేను గ్రూప్ 1 ప్రిపేర్ అవుతా అంటే కళ్ళు మూసుకొని ఏదైనా కోచింగ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయిపోండి, లేదంటే ఏదైనా ఆన్లైన్ కోర్స్ తీసుకొని జాయిన్ అయిపోండి, అంతే. ఇది 2 రాస్తా అంటే కూడా ఇది ప్రాసెస్. లేదు నాకు యూపీఎస్సీయే కావాలంటే అసలు గ్రూప్ 1 వదిలేయండి, ఇదే రాసుకోండి. సో నేను 3 వేసి చెప్పిన. సో ఇంకంతే. నేను మీ క్వశ్చన్కి నేను ఎగ్జాక్ట్ ఆన్సర్ అయితే ఇదే. ఎవరు ఇంత కూలంకషంగా విడమర్చి టైం టు టైము ఈ టైంలో ఇట్లుంటుంది, ఆ టైంలో అట్లుంటుంది, ఈ కేసులు ఇట్లుంటుంది, ఆ కేసులు ఇట్లుంటుంది, ఎవ్వరు ఇంత క్లియర్గా చెప్పరు. సో ఇది ఇంతేనండి. వీడియోలు ఎంత ఎక్కువైపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది. ఓకేనా? బాయ్.